బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ఖురాన్ ప్రవచనం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం. ఈ ప్రపంచం అంతా కూడా ఏదో ఒక రోజున అంతమైపోతుంది. సైంటిస్టులు కూడా చెప్తున్నారు, శాశ్వతం ఏది కూడా కాదు. సూర్యుడు తన శక్తిని కోల్పోతున్నాడు, కొంతకాలానికి నిర్వీర్యం అయిపోతాడు. రకరకాలైనటువంటి విషయాలు, సైన్స్ విషయాలు కూడా మనం వింటూ ఉన్నాం. తప్పనిసరిగా జరగవలసిందే. దేనికి కూడా ఒక శాశ్వతం అనేది ఏది కూడా లేదు, అశాశ్వతం ఏది కూడా అందరం కూడా నమ్ముతాం. ఓకే, అయితే ప్రళయం అనేది వస్తుంది అని చెప్పేసి మనము గతం నుండి కూడా విన్నాము, గ్రంథాలు కూడా చెప్తున్నాయి. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు వస్తుంది అది అన్న ప్రశ్న ప్రవక్త వారిని కూడా అదేవిధంగా అడిగేవారు. ఇప్పటి నుంచో చెప్తున్నారు ప్రళయం వస్తుంది 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 అని చెప్పేసి, ఇంకా రావడం లేదేంటి అని చెప్పేసి. అంటే మనం ఏదైతే 24 గంటల సమయం ఏదైతే అనుకుంటున్నామో దానికి భిన్నంగా దైవం వద్ద సమయం ఉంటుంది. సోదర మహాశిరారా, సోదరేములారా. కాబట్టి ఒక్కొక్కసారి 50,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు కూడా మనం అనుకున్నటువంటి ఒక రోజు కావచ్చు. మన చుట్టూ ఉన్నటువంటి గ్రహాల్లోనే మనకు 24 గంటల్లో ఒక రోజు ఏర్పడితే అక్కడ సంవత్సరాలు అయినప్పటికీ కూడా రోజు అనేది ఏర్పడు. మన 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 భూప్రపంచంలో అనేక ప్లేస్లు ఉన్నాయి. 6 నెలలు 7 నెలల పాటు సూర్యుడు అనేదే రానటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఏమండి, సరే, ప్రవక్త వారిని అడిగేవారు ప్రళయం ఎప్పుడు వస్తుందని చెప్పేసి. అప్పుడు దైవం ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. ప్రవక్త, చెప్పండి వీరికి, దాని గురించి ఆ దైవానికి మాత్రమే సమాచారం ఉన్నది. సమయం వచ్చినప్పుడు ప్రత్యక్షపరుస్తాడు. ఇప్పుడు అది మీకు తెలుసుకుని ఏం చేస్తారు మీరు? ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఎప్పుడు చనిపోతాడో ముందు తెలుసుకుంటే అతనికి లాభమా నష్టమా? ఎప్పుడు చనిపోతాడో ముందే తెలిస్తే ప్రతిరోజు చచ్చిపోతాడు అతను ఆ భయంతో. ఇంకా చచ్చిపోతున్నాను అని చెప్పేసి ముందే చచ్చిపోతాడు కదండి. సహజం, మధ్యం హ్యూమన్ సైకాలజీ. అది ఎప్పుడు వస్తుందో మీకు ఎందుకు, వచ్చినప్పుడు వస్తుంది. అది రాకముందు మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకోండి. ఇది దైవం కోరుతున్నాడు. అది అత్యంత కఠినమైన సమయంగా ఉంటుంది, దాన్ని మీరు తట్టుకోలేరు. అకస్మాత్తుగా వచ్చి పడుతుంది. అది రావడం తథ్యము. ఎప్పుడో ఒక సందర్భంలో వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వేం చేయగలుగుతావు? కాబట్టి రాకముందే నీ యొక్క జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఈ జీవితం నుండి ప్రయోజనాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యి. ఇది సోదర మహాశిలారా దైవం మన నుండి కోరేది. కాబట్టి ప్రళయం అవసరం లేదు. మన ప్రాణం పోతే రేపు మన ప్రాణం, ఈ క్షణమే మన ప్రాణం పోయిందండి, మనం ఏమైనా చేయగలుగుతామా? కాబట్టి సోదర మహాశిలారా, దానికంటే ముందు మన జీవితాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలో మనం ఆలోచన చేయాలి. రండి, ఇస్లాంలో తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.